దేవుడు చాలా మంచివాడు, ఈ సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా మందికి లోకంలో పుట్టుకతో మతిస్థిమత లేని పిల్లలు పుడతారు, చాలా పెద్దవారు అవుతారు, మధ్యలో పిచ్చోళ్ళు అయిపోతారు, బట్టలు చింపుకొని రోడ్ల మీద తిరుగుతుంటారు, ఎక్కడో పందులు పండుకున్న కుక్కలు పడుకుందరు పడుకుంటారు, దిక్కు ఉండదు, ఎవరు దగ్గర తీయరు. అట్లాంటి వాళ్ళు చాలా మంది చనిపోతున్నారు కదా. వాళ్ళందరినీ నరకం వేస్తాడా దేవుడు? అలా వేస్తే దేవుడు అన్యాయస్తుడు. ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి చూస్తున్నా మీ అందరికీ క్రీస్తు నామమున శుభములు తెలియపరుస్తున్నాం. ప్రతి బుధవారం మనము జన్మ పాపం గురించి ఉన్నదా లేదా అనే సబ్జెక్టును మనము కొనసాగింపజేస్తున్నాం. 5 అయిపోయింది, ఇది 6వ బుధవారం. ఈ 6వ బుధవారం కూడా మనము కొంత తెలుసుకుందాం. స్నేహితులారా, జన్మ పాపము ఇక లేదు, ఉన్నది అనే సందేహాలు ఎలాంటి దానికి అవకాశం లేకుండా పరిపూర్ణమైనటువంటి అన్ని కోణాల నుండి నేను ఈ సంగతి తెలియపరచాలని పూనుకొని ఈ విధంగా చెబుతున్నాను. ఇంకా చాలా ఉంది ముందు, అప్పుడే అయిపోలేదు. ఎన్ని సందేహాలు ఉంటాయో ఆ సందేహాలు నేనే ఎత్తి పట్టుకొని మీకు జ్ఞాపకం చేస్తూ, మనుషులలో ఇక ముందు జన్మపాపము లేదేమో అనే సందేహం ఎవరికి కలగకుండా అన్ని కోణాల నుండి నేను చెప్పాలి అని ఆ పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపింపబడి నేను మీ దగ్గరికి వచ్చాను. ఇది ఒక్క మాటతో, ఒక్క ప్రసంగంతో తెగదని నాకు తెలిసి నేను ఈ విధంగా ఒక సిరీస్ని ప్రారంభింపజేశాము. మొత్తం ఈ జన్మపాపం గురించినటువంటి ఎంత ఉందో ముందు అంతా అయిపోయిన తర్వాత కూడా ఇది ఒక ప్యాకేజీగా మరి యూట్యూబ్లో ఉండిపోతుంది. ఎవరైనా ఎప్పుడైనా ఏ కాలమందైనా ఓపెన్ చేస్తే మరి అనేక వందలాది వచనముతో కూడుకున్న గంటల ప్రసంగం అందులో మీకు సబ్జెక్టు దొరుకుతుంది. ఎవరికైనా దొరుకుతుంది, ఎప్పుడైనా దొరుకుతుంది. అలా ఉండిపోవాలనే నేను దేవుని చేత శ్రమపడుతూ, ఇటు నా పనులు చూసుకుంటూ, సంఘాన్ని చూసుకుంటూ కూడా దీని కొరకు నేను కొంచెం టైము కేటాయించి ప్రభువు చేత ప్రేరేపింపబడి ఈ కార్యము జరిగిస్తున్నాను. మంచిగా వినండి, శ్రద్ధగా రాసుకోండి, 1కి 2-3 సార్లు ప్రయత్నం చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. నేటి మన ధ్యానముని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. పోయినసారి ఎక్కడ ముగించాం మనం అంటే, మొట్టమొదటి నరుడు పాప స్వభావము కలిగి ఉన్నాడు. అతనికి పుట్టిన ప్రతి ఒక్కడు అదే స్వభావంతో కలిగి ఉంటాడు. అది మొదట కనపడదు, తర్వాత బయటపడుతుంది, క్రియాపాపం దాల్చుతుంది. అందుకని తప్పకుండా మనందరము కూడా యేసుక్రీస్తుని నమ్మాలి, బాప్తిసం తీసుకోవాలి, యేసు రక్తం తీసుకోవాలి. అప్పుడే మన పాపం తొలగిపోతాయి. అయితే బాప్తిసం తీసుకోగానే మళ్ళీ ఈ పాపం అనే మరణం ఎందుకున్నది, పాపం ద్వారా మరణం వచ్చింది కదా, ఆ మరణం ఎందుకున్నది అనే ప్రశ్న కాడ ఆగినాం మనం. మరణం ఎందుకున్నది అంటే ఆ తర్వాత చాలా విషయాలు చెప్పాను. మరణము మనకు దేవుడే ఉంచాడు. ఎందుకంటే ఈ శరీరం ఉంది కనుక మరణం ఉంది. ఈ శరీరం తీసేస్తే సరిపోతుంది కదా, ఎందుకు ఉంచాడు దేవుడు అంటే, ఈ మరణము ఈ మృతతుల్యమైన శరీరంలోనే మనల్ని ఎందుకు ఉంచాడంటే, ఇలాగే మహిమగా మార్చి తీసుకెళ్తే నువ్వు మరొక దెయ్యాన్ని అవుతావు పరలోకంలో. ఎందుచేత అంటే, చెడిపోయింది మాంసము కాదు, నీ మనస్సు మళ్ళీ రూపాంతరం రావాలంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీకు ఇచ్చి, నీకు దినదినము నీ రూపాన్ని దిద్ది, నీ మనస్సుని మార్చి, అప్పుడు ఈ శరీరం కూడా రూపాంతరం వచ్చి పునరుద్ధానం చేసి రూపాంతరం చేసి తన దగ్గరికి తీసుకెళ్ళాలి అనుకున్నాడు. కనుక ఈ బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా ఈ శరీరము, ఈ మరణం అనేది మనల్ని కంటిన్యూ చేస్తూ, ఇందులోనే మనకు దేవుడు సాధన చేయిస్తూ, మరి ఆ సాధనలో క్రీస్తుని గురించి పరిపూర్ణంగా తెలుసుకొని నీ స్వభావాన్ని నువ్వు గెలిచి నీ మనసు మొత్తము నూతన స్వరూపం వచ్చే వరకు పరిశుద్ధాత్ముని నీ యందు ఉంచి మరి అతడు మనకు రూపుదిద్దుతున్న సంగతి తెలుసుకున్నాం. కానీ పోయిన వారం ఒక ప్రశ్నతో ఆగాం. చివరిగా ఏంటంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదవండి అమ్మా. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. చాలు.
నోవాహు దినములో అవిధేయులైన వారు, జలప్రలయములో చనిపోయినటువంటి కొంతమంది అవిధేయులైన ఆత్మల యొద్దకు యేసు ప్రభుల వారు ఆత్మరూపుగా వెళ్ళి సువార్త ప్రకటించి వారిని రక్షించిండట. వాళ్ళు విశ్వాసించి రక్షింపబడ్డారట. మరి ఇప్పుడు దాకా నేను ఇన్ని వారాలు 5 వారాలు చెప్పినటువంటి సబ్జెక్టు రాంగ్ అయిపోతుంది వచనం ముందు. ఎట్లా అంటే, తప్పకుండా మానవుడు మృతతుల్యమైన శరీరంలో ఉండాలి, పరిశుద్ధాత్మని పొందాలి, వాడి మనస్సు రూపాంతరం చెందాలి, అప్పుడే పరలోకం తీసుకెళ్ళాలి. లేకుంటే పరలోకములో మళ్ళీ వాళ్ళు దయ్యాలుగా మారుతారు. సాతాను కూడా ఒప్పుకోడు. అలా ఎలా తీసుకుపోతావు, అయితే నన్ను కూడా తీసుకో అంటాడు అనే సంగతులు ఎన్నో లేఖనాధారాలతో చెప్పుకుంటూ వచ్చాం కదా. బాగానే ఉంది. మరి ఈ జలప్రలయములో చనిపోయినట్టు ఆత్మలకి మరి రూపాంతరం ఏది? వాళ్ళు మృతతుల్యమైన శరీరంలో పరిశుద్ధాత్మని ఎప్పుడు పొందిండ్రు? రెండోది, వాళ్ళు అవిధేయులట. విధేయులే కారు అంటే వాళ్ళకి మనసు రూపాంతరమే రాలేదు. వాళ్ళు ఎలా రక్షింపబడ్డారు? ఇది ప్రశ్న. కనుక ఈ ప్రశ్నను ఎవరైనా ముందేస్తే మళ్ళీ నేను చెప్పిన వాదన అంతా అబద్ధమని, జన్మపాపం తప్పండి మీరు చెప్పేది, జన్మపాపం ఉంటే మరి వాళ్ళు ఎట్లా రక్షింపబడ్డారు? వాళ్ళు ఏ స్వభావం రూపాంతరానికి మనసు రూపాంతరం ఏం చెందలేదు కదా. మనసు లేదు, రూపాంతరం లేదు, పుట్టుకతో మనుషులందరూ మంచోళ్ళే అని చెప్పే వాదన మళ్ళీ నాదంతా కొట్టేసి ఈ నిత్య చీకటి వాదన నిలుపుకుంటారు. నిత్య చీకటి పుట్టించిన వాదన నిలుపుకుంటారు. జనుభ పాపము ఉంది అని చెప్పటానికి ఈ వచనాన్ని మరి ఎలా నిలబెట్టగలము? ఇందులోని సారం ఏంటి అసలు? వాళ్ళు అవిధేయులైన వారు, మనసు రూపాంతరం రాని వాళ్ళు ఎట్లా రక్షింపబడ్డారు? ఒకవేళ అలా రక్షిస్తే ప్రభు వాళ్ళు దెయ్యాలు గారా పరలోకంలో అనే ఒక సందేహము మనకు కలుగుతుంది. కనుక దానికి ముందు మీకు కొన్ని విషయాలు నేను చెప్పిన తర్వాత ఈ జలప్రలయ కాలములో మరణించిన వారు ఎలా రక్షింపబడ్డారో నేను తప్పక మీకు చెప్తాను. 1 యోహాను 5:16 వచనం చదువుకుందాం ఒకసారి. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గూర్చి వేడుకొనవలనని నేను చెప్పటలేదు. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. మరణకరమైన పాపము కలదు, మరణాకరము కాని పాపము కలదు. ఈ వచనము తెలవనోళ్ళు ఎవ్వరు లేరు. ఈ విషయం అర్థం కావాలి ఫస్ట్. ఇది పరిశుద్ధాత్మ యొక్క అనంత కోణాలకు సంబంధించిన జ్ఞానం. ఒకే రూటు, ఒకటే ముక్క, ఒకే పద్ధతిలో ఉండదు. జ్ఞాన ప్రత్యక్షత అనేక అంతస్తులుగా ఉన్నది. మరణాకరమైన పాపం ఏంటిది, మరణాకరము కాని పాపం ఏంటిది అంటే ఒక కోణ ఒక వివరణ ఇచ్చుకుంటారు అంతే, అదే సత్యం అనుకుంటారు. కాదు, దాన్ని మళ్ళొక కోణ నుండి వివరిస్తే మళ్ళొక సత్యం బయటికి వెళ్తుంది. సరే, ఏ కోణ నుండి తీసుకొచ్చి ఎన్ని కోణాలు, ఎన్ని అంతస్తులుగా దాన్ని మనం వివరించుకున్నా అన్నీ తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఒక కాడ పుప్ప పోస్తే అందులో నుండి మహాసత్యం మళ్ళీ బయటకు వస్తుంది. అదే దేవుని జ్ఞానం. మరణకరమైన పాపములు, మరణకరము కాని పాపములు, ఇవి రెండు అంతస్తులుగా ఉన్నాయి. ఆత్మ శరీరమును వదిలిపెట్టే మరణము మొదటి మరణం. ఇది శరీరము నుండి ఎడబాస్తుంది. ఆత్మ మళ్ళెన్నడూ ఆ శరీరములోకి రాదు. అదే శరీరం నుండి జాగ్రత్త వినాలి. ఇకపోతే దేవుని నుండి శాశ్వతంగా వేరైపోతుంది, అది నరకం అనే మరణం. ఆత్మ ఎన్నడూ మళ్ళీ వెలుగు చూడదు, మేలు చూడదు, బయటికి రాదు. అది శాశ్వత మరణం, రెండవ మరణం. ఆత్మ శరీరం వదిలిపెట్టింది ఒక మరణం అయితే, దేవుణ్ణి వదిలిపెట్టింది రెండవ మరణం, అది నరకం వెళ్ళే మరణం. మరి దేహాన్ని వదిలిపెట్టిన మరణము ఉన్నంత మాత్రాన దేవుణ్ణి వదిలిపెడతాడా అంటే కాదు. దేహాన్ని భక్తులు వదిలిపెడతారు, భక్తిహీనులు వదిలిపెడతారు. కానీ ఇద్దరిది ఒకటేనా అనుకోవద్దు సుమి. ఇద్దరి స్థితి ఒకటిగా. దేహాన్ని భక్తుడు వదిలిపెడతాడు, భక్తిహీనుడు వదిలిపెడతాడు. కానీ రెండవ మరణాన్ని మాత్రం భక్తిహీనుడే పొందుతాడు, భక్తుడు పొందడు. తల్లి గర్భం నుంచి ప్రతి ఒక్కరికి పాప స్వభావం ఉన్నది.
అది ఆదాము ద్వారా వచ్చిన రక్తంలో వచ్చింది. అది జన్మ పాప స్వభావం, జన్మతో వచ్చిన పాప స్వభావం. జన్మతో వచ్చిన పాప స్వభావమునకు క్రియ పాపమునకు సంబంధం లేదు. అది వేరు, ఇది వేరు. అయితే విషయం ఏంటంటే ఈ స్వభావం మీకు యొక్క నిజస్వరూపమే క్రియాపాపం. తల్లి గర్భము నుండి వచ్చిన స్వభావం యొక్క ఫలితమే క్రియాపాపం. ఈ తల్లి గర్భం నుంచి వచ్చే పాప స్వభావం ఆ మానవునికి లేనట్లయితే క్రియరూపము దాల్చేదే కాదు, క్రియలో పాపము జరిగేదే కాదు. అయితే తల్లి గర్భము నుంచి వచ్చిన ఈ పాపము, ఈ స్వభావము, పాప స్వభావము అలాగే ఉంటే ఏం బాధ లేదు, నరకానికి వెళ్ళే అవసరం లేదు, దేవుని దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే తల్లి గర్భం నుంచి వచ్చే పాప స్వభావం ఏదైతుందో శాపం, పాపము, అది అతని ద్వారా తను తెచ్చుకున్నది కాదు, వారి తల్లిదండ్రులు పితరుల ద్వారా అతనికి సంక్రమించిందనమాట ఆ స్వభావం. అది చిన్నపిల్లడప్పుడు వరకు వానికి మంచి చెడు తెలిసేంత వరకు అతని లోపల ఆ పాపం ఉంటుంది, కానీ అది మరణాకరము కాని పాపము, అంటే నరకానికి వెళ్ళని పాపం. వాడు ఆ చిన్నప్పుడే చనిపోయాడంటే ఆ పిల్లోనికి నరకం వెళ్ళడు, దేవుని దగ్గరికి వెళ్తాడు. కానీ దేవుని దగ్గర సింహాసనం మీద ఉంటాడా, పరిపాలన చేస్తాడా, ఎక్కడో కూర్చుంటాడా, ట్రైనింగ్ సెంటర్లో ఉంటాడా, ఆ తర్వాత సంగతి. దేవుడు చాలా మంచివాడు, ఈ సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు యథార్థవంతుడు, దేవుడు అన్యాయం చేయడు. చాలామందికి లోకంలో పుట్టుకతో మతిస్థిమత లేని పిల్లలు పుడతారు, చాలా పెద్దవారు అవుతారు, మధ్యలో పిచ్చోళ్ళు అయిపోతారు, బట్టలు చింపుకొని రోడ్ల మీద తిరుగుతుంటారు, ఎక్కడో పందులు పండుకున్న కుక్కలు పడుకున్న పడుకుంటారు, దిక్కు దీవు ఉండదు, ఎవరు దగ్గర తీయరు. అట్లాంటి వాళ్ళు చాలామంది చనిపోతున్నారు కదా, వాళ్ళందరినీ నరకం వేస్తాడా దేవుడు? అలా వేస్తే దేవుడు అన్యాయస్తుడు. తనకు తెలియకుండా వచ్చే స్వభావానికి నరకం ఎందుకు ఇస్తాడు? కనుక ఈ చిన్నపిల్లలు చనిపోయినా, ఈ మతిస్థిమత లేని వారు చనిపోయినా, ఈ పిచ్చిలేసిన వారు చనిపోయినా, వాళ్ళకి సువార్త అందకుండా పిచ్చిలేసి వారికి ఏం తెలియదు, ఏం సువార్త చేస్తో పిచ్చోనికి. ఇటువంటి వ్యక్తుల యొక్క జబితా లెక్క దేవుని దగ్గర ఒక ప్రత్యేకంగా పక్కకు పెట్టేస్తాడు. ఎందుచేత అంటే దేవుడు న్యాయవంతుడు. అయితే జన్మతో వచ్చిన ఈ స్వభావం పిల్లోడులో ఉంది కనుక వాడు పుట్టినప్పుడు చనిపోయినా, పుట్టినాక చనిపోయినా, తనకు మంచేదో చెడో తెలిసేంత వరకు, అనగా 8, 7 సంవత్సరాల వరకు, 9 సంవత్సరాలు దాల్చేంత వరకు, ఆ మధ్యలో అవతల వాడు ఎప్పుడు చనిపోయినా సరే ఖచ్చితంగా పరలోకమే వెళ్తాడు, నరకం వెళ్ళాడు అనేది గ్యారంటీ. మరి అలా అని చెప్పి పాప స్వభావం పాపం కాదా అంటే పాపమే. మరి దాని కొరకు యేసు రక్తం అవసరం లేదా? తప్పకుండా దేవుడు వారి కొరకు ఉచితంగానే, అసలు యేసు రక్తం అందరికీ ఉచితమే. మనకు కూడా జన్మతో వచ్చిన పాప స్వభావానికి, చేసిన పాపానికి ఉచితంగా కడగబడిన తర్వాత దేవుడు మనల్ని రూట్లో నిలబెడుతున్నాడు. ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మని తీసుకొని మీరు మళ్ళీ సాధన చేయండి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. నువ్వు రోడ్డు మీద బండి నడుపుతున్నావు, నువ్వు రాంగ్ రూట్లో రోడ్డు తప్పి వెళ్ళిపోయావు, రూటు తప్పి పోలీసు వాళ్ళు నిన్ను పట్టుకొని నీకు ఫైన్ రాసేశారు, పక్కన పెట్టేశారు. నడపద్దు నువ్వు బండే, నీకు లైసెన్స్ లేదు, నీకు బండి కరెక్ట్ నడపరాలేదు, నువ్వు రాంగ్ రూట్లో వెళ్ళావు, ఏదో ఒకటి పక్కకు పెట్టేశారు. అప్పుడు ఏమైందంటే ఇంకో వ్యక్తి వచ్చి నీ జరిమానా కట్టి, నీ ఫైన్ కట్టి, నీ బండిని నిన్ను విడిపించి అతన్ని తీసుకొచ్చి మళ్ళీ రోడ్డు మీద బండి పెట్టి కూర్చోబెట్టి, ఇక నడపరా బండి, నీ ఫైన్ కట్టేసిన, ఇప్పటి నుంచి చక్కగా నడుపు, రాంగ్ రూట్లో పోకు అని చెప్తున్నాడు అన్నమాట యేసుప్రభుల వారు. ఆల్రెడీ మనం దారి తప్పిపోయిన పాప స్వభావంతో పుట్టాం కనుక ఆ పాప స్వభావమే రూపు దాల్చి మళ్ళీ మనం పాపం చేశాము గనక, క్రియపాపం దాల్చింది కనుక నా కొరకు యేసయ్య తన రక్తం ఇచ్చి బాప్తిస్మము ద్వారా, యేసు రక్తం ద్వారా నన్ను ఫైన్ కట్టి, అన్న పాపానికి క్రయాధనం చెల్లించి ఫైన్ కట్టి నన్ను పిలిచి నన్ను బయటికి తీసిపోయి ఇంట్లో కూర్చోపోరా, పరలోకంలో కూర్చోపోరా అల్లే. మళ్ళీ ఇప్పుడు చెయ్యరా నువ్వు డ్రైవింగు, ఇప్పుడు సాధన చెయ్యి నీతి కొరకు, ఇప్పుడు సత్క్రియలు జరిగించు, ఇప్పుడు నీ రూపాంతరములు రా, నీకు పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు. ఎందుకంటే అంతకుముందు నువ్వు పాపివు కనుక పరిశుద్ధాత్మ నీకులో రాడు. పాపక్షమాపణ బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మనే వరమును పొందిదారు. వరము ఎప్పుడు వస్తుంది? బాప్తిసం తీసుకున్న తర్వాత. రైట్, పరిశుద్ధాత్ముడు అప్పుడు అత్తనమాట. నీ జన్మతో వచ్చిన పాపము క్రియరూపం దాల్చింది,
ఆ శాపమంతా పాపమంతా పోయిన తర్వాత పరిశుద్ధాత్మ వచ్చి ఫ్రెష్, ఇప్పుడు మళ్ళీ రోడ్డు మీద బండి నడపడం స్టార్ట్ చేయాలి. అనగా నీ జీవిత యాత్ర మొదలుపెట్టి ఇప్పుడు నీతి కార్యాలు చేయాలి, రూపొందిద్దబడాలి నీకు. అందుకని జన్మతో వచ్చిన పాపానికి నరకశిక్ష కాదు, అది ఉచితమైన నీకోసం రక్తం వచ్చేసింది. నువ్వు చేసిన పాపానికి ఖచ్చితంగా యేసు రక్తం కావాలి. అందుకే చిన్నపిల్లలకు బాప్తిసం అవసరం లేదు. యేసు రక్తం నువ్వు ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు చేతనంటే దేవుడే వారి కొరకు ఉచితంగా ఇచ్చేస్తున్నాడు, క్షమించేస్తున్నాడు. ప్రభు తన రక్తంలో కలుపుకుంటాడు. ఇది మరణకరము కాని పాపం. క్రియ పాపము మరణకరమైన పాపం. దానికి తప్పకుండా బాప్తిసము, పశ్చాత్తాపము, యేసు రక్తము అన్నీ ఉంటాయి. అన్నీ అయిన తర్వాత కూడా నువ్వు ఒట్టి ఫ్రెష్ అయ్యావంతే. కానీ నువ్వు మంచివాని కాదు సుమి. మళ్ళీ నీ రూపం ఎలా ఉండాలంటే, యేసయ్య రూపము నీకు రావాలంటే మళ్ళీ నువ్వు డ్రైవింగ్ మొదలు పెట్టాలి. సాధన. మత్తయి సువార్త 18:4 అనుకుంటా చదువమ్మా. కాగా ఈ బిడ్డ వలె తన్ను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. 10వ వచనం చదవమ్మా. ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ. ఈ చిన్న పిల్లలు నా యుద్ధకు రండి, ఈ చిన్న పిల్లల వాంటిదే పరలోక రాజ్యం అని అనగానే మనోళ్ళు నిత్య చీకటి ఆవరించిన కొన్ని తెలివితేటలు, నిత్య చీకటి తెలివితేటలు ఎట్లుంటాయో నాకు బాగా తెలుసు. నేను పోరాటం చేశాను ఆ తెలివితేటలతో. అవి మనుషులను ఎప్పుడు ఇబ్బంది పెడతాయి, ఎప్పుడు ఏలన చేస్తాయి, ఇతరులను కించపరుస్తాయి, న్యాయం ఉండదు. వెంటనే మనిషికి పాపం మానవుడు కదండి, జ్ఞానం ఏముంటుంది, మట్టి పురుగులం, కొంచెం అర్థంగా కన్ఫ్యూజ్ అయితే ఓడిపోయాడు, నీకు లేదు, నీకు తెలియదు, అట్లా వచ్చేస్తారు. మనిషికి న్యాయం అనేది ఒకటి ఉండాలి. ప్రతి దానికి ఆలోచించాలి, ఆగాలి. పరిగెత్తితే దొరకదు జ్ఞానం, పరిశోధన చేస్తే దొరుకుతుంది అంటుంది బైబిల్. పరిశీలన చేయకే పాపమే ఎక్కడ జరుగునో ఆయనకు తెలుసాట. సమస్తము పరిశీలనగా మీరు తెలుసుకుని అన్నాడు. కొంచెం ఆగాలి. చిన్నపిల్లల దగ్గర నియమనంగానే ప్రతి చిన్నపిల్లోడు పుట్టుకతో పవిత్రుడు, అందులో ఏ దోషము లేదు అని అనవచ్చునా? అయితే వాన్ దోషం కాకపోవచ్చు చిన్నపిల్లోంది, కానీ నువ్వు పుట్టిన వ్యక్తి దోషం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అందుకే చిన్నపిల్లలు నాద ఎద్దుకు రాను. చిన్నపిల్లలు నరకం పోయే పాపం కాదు, మరణకరం కాని పాపం అది. ఎందుకంటే అతడు చేసుకుంది కాదు, అది తన తల్లిదండ్రుల ద్వారా సంభవించినది, ప్రాప్తించినది. ఎప్పుడైనా చెట్టు మొలవంగానే అది తీయడుదో పుల్లడిదో నువ్వు చెప్పలేవు. చెట్టు పుట్టి పెరిగి అది కాయలు కాసినాక అది ఎంత మధురం. తీపిలో కూడా చాలా ఎక్కువ తక్కువ తీపులు ఉంటాయి, పులుపులో ఎక్కువ తక్కువ పులుపులు ఉంటాయి. అది ఎంతవరకు మంచి క్వాలిటీ, ఎంతవరకు ఇది తీయటి వస్తువు, ఎంత మధురమైనదో తెలవాలంటే ఖచ్చితంగా దాని పండు రావాలి, కాయ రావాలి. కనుక మానవుడు కూడా వాడు పెరిగిన కొద్దీ వాని స్వభావం బయటికి వస్తుంది. కనుక అది మరణకరముగా అని పాపము. అంటే దేవుని నమ్మని వారిలో రెండు పాపాలు ఉన్నాయి. ఒకటి జన్మతో వచ్చిన పాపం మరణకరము కాని పాపము, ఒకటి తర్వాత పెరిగిన తర్వాత ఆడు చేశాడు క్రియ పాపము, అది మరణకరమైన పాపము. జన్మతో వచ్చిన పాపానికి నరకము వెయ్యడు, క్రియ పాపాన్ని నరకంలో వేస్తాడు. అంటే వీడు చిన్నప్పుడే చనిపోతేనేమో పర్వాలేదు, ఆ దేవుడు తన మహిమ చేత తన రక్తంతో అడిగి తీసుకుంటాడు. కానీ వాడు పెద్ద పెరిగినాక పాపం చేసి చనిపోతే ఖచ్చితంగా నరకం వెళ్తాడు. కనుక అతనికి బాప్తిస్మము, యేసు రక్తము, మారు మనసు, పరిశుద్ధాత్మనిచ్చుట, రూపాంతరం చెందుట, ఆ శరీరంలో కొంతకాలం ఉంచుట, ఇదంతా ప్రాసెస్. ఇప్పటి వరకు మనం ఇన్ని ఎపిసోడ్లో చెప్పుకుందంతా జరుగుతుంది. కానీ ఇదొక భాగం. ఇంకొక భాగం, యేసుక్రీస్తును నమ్ముకున్న వారిలో కూడా ఇదే రెండు అంతస్తులు ఉన్నాయి. ఏంటంటే ఒకటి మరణకరమైన పాపం చేస్తున్నారు క్రైస్తవులు, మరణకరమని పాపములు కూడా ఉన్నాయి. మరణకరము కాని పాపానికి ఏం జీతం ఇస్తాడు పరలోకంలో? మరణకరమైన పాపంకి ఏమో నరకం అంటున్నాడు కదా. అయితే పరలోకంలో మరణకరము కాని పాపాలు, మరణకరమైన పాపాలు ఉంటాయా? హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం ఉంటుంది, చదువమ్మా. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును
రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. అర్థమైందా వచనం? బాప్తిసం తీసుకున్న వారు, రక్షింపబడిన వారు, పరిశుద్ధాత్మను పొందిన వారు, సువార్త చేసిన వారు, ప్రవచనాలు చెప్పిన వారు, వాక్యం బోధించిన వారు, చూసారా ఏం జరుగుతుందో, బైబిల్ ఏం చెప్తుందో అర్థమైందా? ఇది ఇక్కడే చెప్పుకుంటాం, అది అక్కడే చెప్పుకుంటాను, కుదరది. అది ఇది రెండు చోట్ల పెడితే ఈ అసలు సంగతి బయటకు వస్తుంది. అదే ఎబ్రీ పత్రిక 10:26 చదువుమా. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు. ఇకను బలి అంటే ఇకను నీ కొరకు యేసు రక్తము లేదు, నిన్ను క్షమించేదే లేదు. బుద్ధిపూర్వకంగా అంటే యేసు రక్తం తీసుకొని రక్షింపబడి యేసుక్రీస్తు నామం ప్రకటించి ఆయన మేలులు పొంది ఆత్మరుచి చూసి జ్ఞాన రుచి చూసి తన ఇష్టపూర్వకంగా లోక ఆ పాపంలో బతికేవాడు, యేసు రక్తాన్ని తునికరించిన వాడు. యేసు రక్తాన్ని తునికరిస్తే అది మరణాకరమైన పాపము. ఇది క్రీస్తు లోపల ఉన్న బిడ్డలకు జరుగుతున్న పరిస్థితి చెప్తా. అప్పుడేమో అన్యుల గురించి మాట్లాడుకుంది. దేవుని నమ్మని వాళ్ళని పుట్టుకతో వచ్చిన పాపము అప్పుడే చనిపోతే, పిల్లవాని దశలో చనిపోతే, పసివాని దశలో చనిపోతే, శిశు దశలో చనిపోతే నరకానికి ఏం వెళ్ళాడు బాబు అని చెప్పాను. అది మరణకరము కాని పాపం. కానీ వాడు పెద్దగా పెరిగి పాపం చేస్తే ఖచ్చితంగా అది మరణకరం పాపమే. దానికి బాప్తిసము, యేసు రక్తము, పరిశుద్ధాత్మ, సాధన అన్నీ అవసరం ఇక పరలోకం పోవడానికి. అట్టని చెప్పి చిన్నప్పుడే చంపేద్దామంటే చంపము, అది కాదు, ఇది పోదు. రైట్. ఇప్పుడు యేసు ప్రభులో ఉండి బాప్తిసం తీసుకొని రక్షింపబడి పరిశుద్ధాత్మ రుచి చూసి అన్నీ తెలిసి కావలసుకొని పాపములో మూతి పెట్టిన వాడు, వానికి ఇక క్షమాపణ ఉండదు. అనగా ఆడు చేసిన పాపం ఏం పాపము? క్రైస్తవుడు చేసిన పాపము సత్యము తెలిసి సత్యాన్ని లోపల దాచుకొని ఇతరులను కించపరచాలని సత్యం చెప్పుతుంటే కూడా, వాచన ఆధారం ఇస్తుంటే అర్థమై కూడా అది కాదు ఇలాగే ఉందని బోధిస్తున్న వాడు మరణాకరమైన పాపం చేస్తున్నాడు. యేసు రక్తం అవసరం లేదు, బాప్తిసం అవసరం లేదు. మన భోజనమే నీళ్ళే యేసు రక్తం శరీరం. ఎందుకండి అన్నీ మరణాకరమైన పాపాలు? సువార్త అవసరం లేదు. ఎవరైనా అత్తే చెప్పండి, క్రీస్తు గురించి లేకపోతే చెప్పకండి. ఊళ్ళప్పన్న సువార్తకి వెళ్తాడు ఎవడన్నా? ఏది లేదు. ఇలాంటి మరణాకరమైన పాపాలు చేయవాడు అంటే నరకం వెళ్ళేవాడు అనమాట. వాడు మరణాకరమైన పాపం అది. క్రీస్తుని ఆత్మని దూషించువాడు, మనుష్య కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడువానికి పాపక్షమాపణ గలదు, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షింపబడలేదు. ఆ మాటకు అర్థం ఏంటి? పరిశుద్ధాత్మకు వ్యతిరేకం అనగా పరిశుద్ధాత్మ ప్రేరేపణ, పరిశుద్ధాత్మ బోధను, పరిశుద్ధాత్మ మర్మములను, పరిశుద్ధాత్మ వరములను తునికరించినట్టు ఎక్కిరించినట్టు మాట్లాడుట, ఆలోచన విచక్షణ లేకుండా బోధించుట, దేవునికి భయము లేకుండా మాట్లాడుతావు నువ్వు. ఆఫ్టర్ ఆల్ ధూళివి. ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత తెలిసినా గజ 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 అనుకుతున్నాడు యోబు. ఈ పౌలు నేను కూడా వణుకుతున్న రోజు, అయ్యా నీ బాంఛ నిన్ను అర్థం చేసుకున్న అతను కాదని దండం పెడుతున్న రోజు నేను. ఆఫ్టర్ 2 ముక్కలు తెలిసి నీకు చిన్న పిల్లలని రానియుడి అనగానే ఆ జన్మలో ఏం లేదు ఏం లేదు ఏం లేదు ఒకటే వచ్చిన దొరికింది. ఇదంతా కూడా మరి తాత చూస్తాడా? 1 కొరింథీ 3:15 చదవండి. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. చాలు. యేసుప్రభు వచ్చినప్పుడు అక్కడ పరిచర్యలు పరీక్షింపబడతాడు అగ్ని చేత. అక్కడ 6 విషయాలు రాయబడ్డాము. 1 బంగారము, వెండి, వెలగల రాడు. ఈ 3 అగ్నిలో కాలవు. ఇలా పరిచర్యలు ఉన్నత స్థానము. వీళ్ళు సింహాసనం మీద కూర్చొని లోకాలను వెళ్తారు పరలోకంలో. ఓకే రైట్. ఇంకా 3 గడ్డి, కొయ్యకాలు, కర్ర. ఈ 3 ఆ అగ్నిలో వాళ్ళ పరిచర్యలు కాలిపోతాయి, వాళ్ళ భక్తి కాలిపోతుంది. వీళ్ళు తన మట్టుకు రక్షింపబడి పరలోకం వెళ్తారే కానీ నరకం వెళ్ళరు అని ఉంది అక్కడ. మరి ఇదేం పాపం కావచ్చు? చూసారా? అంటే పరలోకం వెళ్ళేవారు కొంతమంది ఉన్నారు, కానీ దేవుడు చెప్పినంత అనుకున్నంత స్థాయిలో వాళ్ళు సింహాసనం మీద కూర్చొని ఏలరు. వాళ్ళు ఎక్కడో గేట్ బాయ్, గుర్రాల దగ్గర, రథాల దగ్గర,
పాస్టర్ గారు బోధించి పాస్టర్ గారు వెళ్ళాడు పరలోకం. శిష్యులు ఆ సంఘం అంతా కూడా ఆ బోధ విని వాళ్ళు పరలోకం పోయారు. కానీ పాస్టర్ గారు బోధించాడు కానీ వెనక పాపాలు చేశాడు, లేదా పొరపాట్లు చేశాడు, ఏదో మరణకరం కానీ పాపం చేసేట పొరపాట్లు ఇరుక్కుపోయాడు, పశ్చాత్తాపం పొందలే. ఈ వ్యక్తి అక్కడ పోయి గుర్రాలు తుడుచుకుంటుంటే మహిమ గుర్రాల దగ్గర, ఇలా శిష్యులేమో రాజులై తిరుగుతుంటారు. అలాంటి పరిస్థితులు అయితే అంటే నిత్యత్వములో ఏమిలరా అది ఎప్పటికీ ఉండిపోయే నష్టం. అందుకే కడపటి వారి మొదటివారు కడపటి వారగును అనే మాట భూలోకంలో సంఘంలో చెప్పుకుంటారు. వీళ్ళు ముందొచ్చిన వాళ్ళు వెనక్కి భక్తులు అయిపోయారు, భక్తులైన వాళ్ళు వెనకబడిపోయారు, అదండి ఇదండి బోధలు. అదొక్కటేనా? ఇంకోటి బాగానే ఉంది, ఈ బోధ చెప్పుకోవాలి, కానీ దానికి మళ్ళీ ఇంకోటి ఉంది. పరలోకములో అదే జరుగుద్ది. ఇక్కడ నేను ముందొచ్చి రక్షింపబడ్డు, అక్కడ నేను వెనకబడిపోతాను, బహుమానాలు దొరికాయి. ఇవన్నీ మనం కలిపి చూసుకోవాలి జ్ఞానాన్ని. 2 కొరింథీ 5:10 చదవండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. క్రీస్తు న్యాయపీఠము దగ్గర ప్రత్యక్షమవుతాం. అక్కడ ఈ అగ్ని పరీక్ష జరుగుతుంది. ఇక్కడ క్రీస్తు న్యాయపీఠము దగ్గర ప్రత్యక్షమైన వాళ్ళు ఎవరట? దేహముతో జరిగించినవి మంచివైనను సరే చెడ్డ, అంటే కొన్ని చెడు పనులు చేసిన వాళ్ళు ఉన్నారట క్రైస్తవులలో. కానీ వాళ్ళు ఏ పాపము చేశారంటే మరణకరము కాని పాపము చేసిన వాళ్ళు కనుక క్రీస్తు న్యాయపీఠం దగ్గర మరణకరమైన పాపం చేస్తే ఎబ్రీ రాసిన పత్రికలు చదువుకున్నట్టు నరకానికి వెళ్ళిపోతారు, అక్కడ రానే రాడు. న్యాయపీఠము వేరు, ధవల సింహాసనం వేరు. ప్రకటన గ్రంథంలో ఏముంటుందమ్మా? ధవల సింహాసనం 20వ అధ్యాయం 11వ వచనం. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసనుడైన ఒకరిని చూచి తిని భూమి ఆకాశంలో ఆయన సముఖం నుండి పారిపోయిను, వాటికి నిలువ చోటు కనబడకపోయిను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచి తిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఈ తీర్పు పొందిన వాళ్ళు కిందేముంది? ఎక్కడికి వెళ్ళారట? ఎక్కడ పడేశారట? ఎవని పేరైనను జీవ గ్రంథములో కనపడని ఎడలా వాడు అగ్నిగుండములో. అంటే నరకానికి వెళ్ళే వ్యక్తులు అక్కడికి వెళ్ళారు. ఎంతగా ఆలాల వీడు నరకం అనగానే మీకు అందరం వల్ల పడి బగబగ మాడుతాము, అందరూ ఒక్క తీరు మాడరు. నాయనా దేవుడు అన్యాయస్తుడు కాడు, సర్వశక్తుడు దుష్కర్యం చేయడు. నరకములో న్యాయమే, పరలోకములో న్యాయమే, ఎక్కడున్నా న్యాయమే నా తండ్రిది. 10 మందిని చంపినో నిన్ను ఎవరిని చంపకుండా, యేసునైతే నమ్మలేదు కానీ ఎవరిని చంపకుండా నలుగురికి అన్నం పెట్టినోడు, 10 మందిని చంపినోడు నరకంలో ఒకలాగే గాలింది అనుకో, దేవుడు అన్యాయస్తుడు. అక్కడ కూడా రేంజ్లు ఉన్నాయి నరకంలో. అందుకే ఏ రేంజ్ల కాలాలో నువ్వు ఆ ధవల సింహాసనం చెప్తుంది, ధవల సింహాసనం యొద్ద జరిగిన తీర్పు చెప్తుంది. అంటే ధవల సింహాసనం దగ్గర ఒక్క నీతిమంతుడు ఉండడు, పరలోకం వెళ్ళేటోడే ఉండడు. రైట్. న్యాయపీఠం దగ్గర అది న్యాయపీఠం అని పెట్టాడు, దాని పేరు చూసారా? న్యాయం జరుగుతుంది అనమాట. ఏం న్యాయం అంటే, మీరు నన్ను నమ్ముకొని నన్ను వెంబడించి మీరు నాలో ఉండి కూడా మీరు కొన్ని పొరపాట్లు చేసి పశ్చాత్తాపం పొందకుండా మీరు నన్ను వెంబడించారు కదా కుమారులారా, ఇగో నిత్యత్వం అంతా మీకు జరిగే నష్టం ఇదే. అందుకే పౌలు అంటాడు, నా కుమారుడు తిమోతి ఆయన ముందు తలదించుకునే వాడిగా ఉండకు, న్యాయపీఠం ముందు తలదించుకుంటే నీ బహుమానాలన్నీ పోతాయి. నా కుమారుడా, తల ఎత్తుకునే వాడిగా నువ్వు సంఘముని కరెక్ట్గా పరిపాలించు అని జ్ఞానము నేర్పిండు తిమోతికి. ఇవన్నీ కుప్ప చేసుకోవాలండి. లొడలొడలొడ వాగెత్తే జ్ఞానం దొరకది. బైబుల్ అంటే మహాసముద్రం, జ్ఞాన సముద్రం, అనంతమైన జ్ఞానం. అసలు జ్ఞానం తెలిసినోడు ఎవడు లొడలొడ వాగడు, ఓవర్ స్టైల్ కొట్టడు, ఆ కుయుక్తితో మాట్లాడాడు, మనుషులని మాయ చేయడు. జ్ఞానం తెలిసినోడు యథార్థంగా నవ్వుతాడు, పడబడ మాట్లాడతాడు, చెప్తాడు, అడిగిందని సమాధానం చెప్తాడు, ప్రేమిస్తాడు. వెరైటీ యాక్షన్స్ చేయడు, డ్రామాలు చేయడు. బట్ కొంతమందికి లోపల ఏముండదు, మెటీరియల్ మీదికి బట్టలేసి మెయింటైన్ చేస్తారు. ఫాస్ట్ ఫెస్టేజ్, నవ్వుతూ ఎక్కువ మాట్లాడరు అంటారు. ఎందుకంటే ఈయనకి చాలా తెలుసు కావచ్చు, ఎంత మర్మం చెప్పినా ఆవగింజంత కదలడాడు, మర్మం చెప్తుంటే కూడా అలాగా అంటాడు.
ఒకలేమో అమ్మా దేవాని స్తోత్రం మాకు చెప్పినాడు, వాడు స్పందించి ఆత్మహత్య నింపబడుతుంటే ఈ యాక్టర్ డ్రామాగాడు అంటే పక్కనుడు ఏమనుకోవాలి, బా ఇది దీనికి కూడా ఇతడు కదలలేదంటే ఇంకెంత జ్ఞానుడో. ఈ ఓవర్ యాక్షన్లు దేవుడు అన్నీ గుర్తుపడతాడు పరిశుద్ధాత్ముడు. ఇలాంటి వాళ్ళు ఎవ్వరు కూడా న్యాయపీఠం దగ్గర జీతం పుచ్చుకోలేరండి. యథార్థంగా మాట్లాడాలి, యథార్థంగా మాట్లాడాలి. ఏమన్నా కానీ లాస్ కానీ వాళ్ళు నన్ను ఏమని అనుకోని అవునవును కరెక్టే అనాలి, ఇది అవును అనాలి, ఇది కాదంటే కాదనాలి. అందుకే బైబిల్ గురించి మీకు తెలియదు అంటే, మీకు అంటే అందరికీ తెలియదు, కొంతకు తెలుసు అంటే అర్థమైంది బైబిల్ చదవలేదని కాదు. మీ బైబిల్ తెలవలేదు అనుకో, బైబిల్ చదవలేదనా? బైబిల్ తెలవలేదు అంటే బైబిల్ చదవలేదని కాదు, బైబిల్ మీకు అర్థము కాలేదని అర్థం. మనం న్యాయము ప్రదర్శింపజేయాలి. మూగోడున్నాడు, నేను పాపిని ప్రభువా అని మేము బాప్తిస్తామా, నువ్వు పాపివని ఒప్పుకుంటేనే బాప్తిసం తీసుకోవాలన్నాం. బైబిల్ చెప్తాంది కదా, లేఖనాల్లో ఉంది, పాపివని ఒప్పుకొని బాప్తిసం తీసుకోవాలి. పుట్టు మూగోడు ఉన్నాడు, మాటలు రానుడు వచ్చిండు అంటాడు, నేను యేసుప్రభుని నమ్ముకుంటాను. నువ్వు ఒప్పుకోరా, నేను పాపినని నీకు ఇంత బాప్తిస్తామని నువ్వు అంటావు. వాడికి మాటలు రా, పాపినని ఎట్లా ఒప్పుకుంటారు మీరు చెప్పాలి నాకు. లేఖనాల్లో ఉంది సార్, మీరు నోటితో ఒప్పుకొని బాప్తిసం తీసుకోమని. వీడు ఒప్పుకుంటలేడు, నేను ఇయ్యా అని బాప్తిసం అంటే భూగోళ పరలోకం రాజా రారా వద్దా ఇక వాళ్ళు అంటే. ఇప్పుడు జన్మ పాపము అని ఎక్కడుంది? ఒక్కడు చూపి, ఒక్క వచనం చూపాడు. లక్షల వచనాలు అవే అక్కడ అక్షరాల చూపెట్టాలట. జన్మ పాపము ఉన్నది అని రాసి ఉండాలట అక్కడ వీళ్ళకి. ఇది నిత్య చీకటి తెలివి కాదా? మరి అట్లనే నమ్ముతావు కదా, రాసున్నదే నమ్ముతావు కదా నువ్వు. మరి నోటితోని పాపం ఒప్పుకొని బాప్తిసం పొందవలెనని ఉంది. వాడు మూగోడు, మరి రక్షణ పొందుడు లేదు, ఎట్లిస్తావు బాప్తిసం? కనుక జ్ఞానము లేని మాటలు బిడ్డలారా ఎన్నో ఉంటాయి. ఇటువంటి మనుషుల పరిస్థితిని బట్టి, స్థితిగతులను బట్టి ఆ కాలములో పరిశుద్ధాత్ముడు ఏమి సూచించనో, ఎలా నడిపించనో అది చేసుకుంటూ వెళ్ళాలి తప్ప ఎట్టు తిరిగి నేను కొంతమందిని రక్షణలో నడిపించాలని అందరికీ నేను అన్ని విధాల వాడనైతిని అంటాడు పౌలు. అంటే ఇప్పుడు తాగుబోతలకు పోయి నాకొక గ్లాసుడు పోయి చెరిసగం తాగుదాం సువార్త చేస్తా అంటాడా? వ్యభిచారం చేసిన వాళ్ళ దగ్గర పోయి ఈయన కూడా వ్యభిచారం చేసి సువార్త చేయాలన్నా? మరి ఎలాంటి వారికి అలాంటి వాడు అంటే అదే అని అర్థం కాదు. ఆధ్యాత్మిక పరిభాషలో దాని అర్థం ఏంటంటే, నేను బలహీనులకు నేను బలవంతుడుగా జ్ఞానిగా ప్రదర్శింప చెయ్యక నా ప్రవర్తనను తగ్గించుకొని వాని వలె చిన్నపిల్లులాగా మాట్లాడి వానికి నిస్వార్థ చేసి తిని, గొప్ప జ్ఞానుల దగ్గరికి వెళ్ళి జ్ఞానం మాట్లాడి వారి తర్కించి వారిని ఒప్పించి తిని, ఏ విధము చేతనైనా సాతానుని నా యేసయ్య కాళ్ళ కింద దొక్కిచ్చి నేను మనుషులను రక్షించుకుంటా. దాన్ని నువ్వు ఎటో పెట్టుకుంటే ఎట్లా? గలతీ పత్రిక 4:6 చదవమ్మా. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. పరిశుద్ధాత్మని మన హృదయములకు పంపాడట. అది నాయన తండ్రి అని మొరపెడతదట, మొరపెట్టేటట్టు చేస్తుందట నిన్ను. ఎందుచేతంటే పరిశుద్ధాత్మని లోపల ఉంటే నీ తప్పు నువ్వు గుర్తుపడతావు, ఒప్పుకునే మనసు వస్తుంది, ఒప్పుకొని మార్చుకొని రూపుదిద్దపడతావు. రూపుదిద్దబడాలని నీకు మరణము శరీరం ఉంచిండంతే. మరణము అనేది అదొక రోగం కాదు, సాతానులోని ఒక భాగము. ముళ్ళు అంటే సాతాను యొక్క అంశం అనుకోవాలి. పౌలు అంటాడు కదా, పోయిన వారం చెప్పాను, ముళ్ళు అంటే సాతానే ముళ్ళు, మరణము కూడా ఒక ముళ్ళు. ఆ సాతాను కూడా మరణమే. కాకపోతే ఆ స్వరూపంలో వాడు ఏం చేయాలి అదే చేయాలి. సాతాన్లన్నీ దేవునికే సేవ చేస్తాయండి. దేవుని అడగకుండా సైతాన్ని ఏం చేసినా ఊరుకోడు. సరేరా నీకు ఏలుమని నువ్వు గెలిచినావు కనుక ఇచ్చినా సరే ఏలుకో, కానీ నా అంత నీది కాదు సొమ్ము, నీ అధికారం కాదు, నన్ను అడిగి చేయాలని. అందుకే కదా యోబు దగ్గరికి పోవాలంటే వాడు అక్కడ పర్మిషన్ తీసుకుని వచ్చాడు. అందుకని వాడు ఏ రూపంలో ఉండి పని చేయమని దేవుడు చెప్పాడో పౌలులో, ఆ రూపం నుండి ముళ్ళుగా ఉన్న అట్లే ఉండి పని చేయగ, అంతే. నువ్వు ఎక్స్ట్రా చేయొద్దు. విశ్వాసించని దేవునికి ఇష్టం లేని వారి మీద కట మోసం చేసే ఆత్మని దేవుడే పంపుతాడట. అంటే దెయ్యాలకు అప్పచెప్తాడు, నాకు అద్దాని పో గంగరమ్మ, నాకు ఇంటలేరు కదా వీళ్ళు.
మరణకరమైన పాపములు 2 ప్లేసుల్లో 2 రకాలుగా 2 అంతస్తులుగా ఉన్నాయి. ఒకటి దేవుని నమ్మని వారిలో జన్మతో వచ్చే పాపం మరణకరము కాని పాపము, ఆ తర్వాత వాడు పెరిగిన తర్వాత పెద్దగా చేసిన క్రియ పాపము మరణకరం, అంటే నరకానికి వెళ్ళే పాపం. వానికి మరణం ఉంది, వీనికి మరణం ఉంది నమ్మినోనికి. కానీ నరకం అనే మరణం గురించి ప్రత్యేకంగా మాట్లాడుతుంది బైబిల్. అందుకే క్రీస్తునందుండి పరిశుద్ధులు చనిపోతే ఆయన బైబిల్ ఏమని భాష మాట్లాడిందో తెలుసా? నిద్రించిరి, పితరుల యుద్ధకి వెళ్ళిరి. చూసారా? క్రీస్తునందును చనిపోయిన వారు నిద్రించిన పరిభాషను వాడింది. నిద్రించిరి అంటే పడుకున్నవాడు తప్పకుండా లేస్తాడు, 1 గంటకో 2 గంటలకో అనే టైప్ అన్నట్టు. అదే క్రీస్తునందు లేని వారు మృతులు, చనిపోయిరి అంటే ఇక వాళ్ళు దేవుణ్ణి చూడరు, రారు, వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. యేసు క్రీస్తు యొక్క శరీర రక్తానికి భయపడక, పశ్చాత్తాపం పొంది తప్పొప్పుకోలేక అదే కంటిన్యూ చేస్తూ మాయ చేస్తూ వేషధారులుగా బతుకుతున్న వారికి పాపము మరణకరమైంది, నరకం వెళ్ళేది. బుద్ధిపూర్వకంగా పాపం చేశారు, కానీ తెలుసో తెలియకనో యేసు రక్తంకు భయపడుతున్నారు, యేసు రక్తం తీసుకుంటారు, గజగజ వణుకుతున్నారు, క్షమించమంటున్నారు, మళ్ళీ అనుకోకుండా ఏదో పొరపాటు జరిగిపోతుంది. ఈ విధంగా చనిపోయినటువంటి వ్యక్తులు ఏంటరా, మరణమే వారికి శిక్ష గంతేగా. కానీ వాళ్ళు నరకానికి వెళ్ళరు, దేవుని దగ్గరికి వెళ్ళి. ఎందుకంటే యేసు రక్తాన్ని తునకరించలేదు, కాళ్ళతో తొక్కలేదు, చర్చి వదిలిపెట్టి వాడు రోడ్ల మీద తిరగలేదు ఆదివారం, భయపడకుండా వచ్చిండు. మరణకరమైన పాపము కాదు అది, అది మరణకరము కాని పాపం కనుక వాడు వెళ్తాడు. కానీ పరలోకంలో ఏ సింహాసనం ఉండదండి, మళ్ళీ అక్కడ నష్టమే. ఎన్నో రోజులు అయ్యా నేను చేసింది న్యాయమే, నాకు చెప్పారు కానీ నేను ఒప్పుకున్నాను, కానీ నరకానికి అయితే వెళ్ళలేదు, కానీ నాకు బహుమానం ఇవ్వలేదయ్యా, ఎందుకంటే నేను బహుమానం పొందేంత మంచివాడిని కాదని అతడే అంటే ఒప్పుకుంటాడు. కానీ మరణకరమైన పాపం గల వాళ్ళని నిత్య నరకములో పడవేడు. ఎవడీడు పెళ్లి విందుకు వచ్చిన వాడు పెళ్లి వస్త్రములు లేవు వీనికి, ఎవరక్కడ, ఎవరు వీని లోపల రానిచ్చారు? వీనికి కాళ్ళు చేతులు కట్టి వెళ్ళప్పుడు చీకట్లో పడేయండి. క్రీస్తులో ఉన్న వాళ్ళు నరకానికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరణకరమైన ఈ అబద్ధ బోధకులు, ఈ మోసగాళ్ళు సత్యము చెప్పుతుంటే వెంటనే అప్పుడు 10 సంవత్సరాలు అయిందనుకో నువ్వు ఒక బోధ చేస్తున్నావు, నీ బోధకు చాలామంది నమ్మారు, చాలామంది నీ దగ్గరికి వచ్చారు, నువ్వు గొప్ప ప్రవక్త అంటున్నారు. దేవుడు పరీక్షించిండు, వీని బోధ రాంగని నిరూపించిండు ఇంకొంతని. అయ్యా నీ కాళ్ళు మొక్కుతా, నాకు నువ్వు ముఖ్యము, వీళ్ళందరూ లేకున్నా మంచిదే, అందరూ నన్ను వదిలిపెట్టినా మంచిదే, కానీ ప్రభు నీ కాళ్ళు మొక్కుతా, నేను చేసింది తప్పే. ఇన్ని రోజులు సోదరులారా నేను పొరపాటు చేతి ఇట్లా మాట్లాడినా, నిజంగా చెప్పాలంటే ఇదే లేఖనానుసారం అని నువ్వు ఒప్పుకుంటేనేమో పరలోక రాజ్యంలో సింహాసనం మీద ఉంటావు. నా ఈగో దెబ్బతింటుంది, చాలామంది ఫాలోవర్స్ పోతారు అని లోపల నువ్వు కుములుకొని నువ్వు సొంత ప్లాన్ వేసుకొని దానికి మాస్కెలేసి కమ్ముతాని ప్రయత్నం చేసినామంటే నువ్వు మరణకరమైన పాపం చేస్తున్నావు అని గుర్తుపెట్టుకోవాలి. అది మరణపరమైన పాపము కలదు, మరణకరము కాని పాపము అంటే 2 భాగాలుగా ఉన్నది. మరైతే ఇప్పుడు మనం అసలు కాడికి వెళ్దాం. ఇప్పుడు రూపాంతరము చెందకుండా, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడకుండా, ఇతడు దేహము పునరుద్ధానము చెందకుండా, మనసు రూపాంతరము చెందకుండా అవిధేయతలో ఉండగానే చనిపోయారు నోవాహు కాలములో. కానీ వారికి సువార్త చేసి కొంతమందిని దేవుడు ఎట్లా రక్షించాడు, అది ఎట్లా సాధ్యపడింది అనే ప్రశ్నని ఇప్పుడు మనం చెప్పుకుందాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మనం ఇప్పుడు దేని గురించి చెప్పుకోబోతున్నాం? పేతురు 3:19 వచనం గురించి వివరణ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చిన దనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చెయ్యని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలే. చాలు. ఇక్కడ మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలి. దీంట్లారా మనుషుని యొక్క జ్ఞానము ఎంతవరకు ఆలోచించి ఆగిపోతుందో అక్కడ ప్రారంభమయ్యేదే దైవ జ్ఞానం. అందుకే నేను కొంతవరకు ఆలోచిస్తా, కానీ ప్రశ్న మిగిలిపోయిన తర్వాత ఏం చేస్తానని తెలుసా? నాకేం అర్థం కాకపోతే సైలెంట్గా ఉండి ప్రయత్నం చేస్తూనే ఉంటా, కానీ ఆ వచనాన్ని నేను సంఘంలో బోధించా. నా సొంత వివరణ దానికి అంటగట్టి అస్సలు చెప్పా. నేను ఒక సబ్జెక్టు చెప్పాలి, బోధ చెప్పాలంటే దానికి మొత్తం గ్రీన్ సిగ్నల్ రావాలి. అంటే పూర్తిగా స్పష్టంగా
ఏ లేఖనం కూడా అడ్డం తిరగకుండా ఉండాలి. ప్రకృతి అడ్డం తిరగద్దు, లేఖనం అడ్డం తిరగద్దు, మనిషి అడ్డం తిరగద్దు, జ్ఞానం అడ్డం తిరగద్దు, ఈ ప్రపంచ లోకాలలో ఏది అడ్డం తిరగద్దు. ప్రతిదానికి సమాధానం చెప్పగలిగేటట్టు ఉండాలి ఆ బోధ. అప్పుడు తీసుకొస్తారు నమ్మల్లోకి. ఎక్కడో ఒక చోట ఈ అమాయక ప్రజలు వాళ్ళకి ఇవన్నీ తెలివయి కదా, ఎట్ట చెప్పినా వాళ్ళు నమ్మేస్తారు, చప్పట్లు కొట్టిండ్రు అని నువ్వు అనుకుంటే వాళ్ళకేం కాదు, కానీ నిన్ను మాత్రం తీసుకెళ్ళి నరకంలో దొక్కుతాడు. ఓ వేషధారులైన శాస్త్రులారా, ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు మీరు భూమి ఆకాశములను చుట్టి వచ్చెదరు. వారు కలిసిన పిమ్మట వారిని మీకంటే రెండంతల నరక పాత్రులుగా చేసేదరు. నా ప్రభు మాట్లాడిన మాటలు వట్టిన పోతాయా? అందుకే నేను భయపడతా. కనుక మనం చేస్తున్న బోధ రేపు పొద్దున మళ్ళీ ప్రశ్న నిసురితే నేను ఇంకేదైనా చెప్పగలనా? దానికి లేఖనాధారం ఉందా? ఉంది. అప్పుడు పక్కకు పెట్టి ఎంత చెప్పాలో అంత చెప్పి సైలెంట్గా ఉంటా. ఎందుకంటే అదే సత్యం కనుక. ఎవరైనా తెలివి కళ్ళు అది అట్లెట్లా అని అడిగినప్పుడు అసలు కథ బయట పెడతా. ఒకసారి ఏదో ప్రసంగం చేస్తాను, మాట మీద మాట నేను ప్రసంగం చేసుకుంటూ, బాబు ఈ లోకంలో మనం పరదేశులం, యాత్రికులం, ఎప్పుడేం జరిగినో తెలియదు, లేఖనం చెప్తుంది. ఒకడు సంపాదించుకొని ధన ఐశ్వర్యములు తన కొట్లో నింపుకున్నాడట. ఈ రాత్రికే నీ ప్రాణం పోవచ్చున్నది, ఏం చేస్తావురా? అవన్నీ దేవుడు అన్నాడు. కనుక జాగ్రత్త అని నేను మాట వరుసకి బోధించిన. ఏది ఆ బోధ అక్కడ ఉన్నటువంటి ప్రజలకి తెలియాలి. ఏం తెలియాలి వాళ్ళకి? ఈ లోకంలో ఏది సంపాదించినా కానీ ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, కనుక మన డబ్బు ధనం మీద ఆధారపడద్దు అనే మాట అలాగే తెలవడానికి చెప్పిన. ఆ తర్వాత ఇతనికి జ్ఞానం లేదు, దేవుడు వాళ్ళ ప్రాణాన్ని అడుగుతలేడు, అడిగేది అపవాదులు, కనుక ఇతడు అబద్ధ బోధకుడు అనుకున్నారు. నాకు తెలియదు అనుకున్నారు వాళ్ళు. పిచ్చి కాకపోతే ఏంటిది? వాళ్ళకి అది చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ వాళ్ళకేం తెలియాలి? అక్కడ సబ్జెక్ట్ అంటే ఈ లోకములో ఎంత ఐశ్వర్యం ధనమున్నా దేవుడు లేకపోతే వ్యర్థమని తెలియటానికి ఆ మాట చెప్పాను. అప్పుడు వాళ్ళకి ఇదేమవసరం? సువార్త కాడా? నిన్ను అడుగుచున్నారంటే ఎవరో తెలుసా? పాతాళ శక్తులు అనే దెయ్యములు వచ్చినాయి, వాళ్ళు ప్రభుని అడుగుతున్నారట నీ ప్రాణాన్ని పట్టుకొని అక్కడికి వెళ్తారు వాళ్ళు. ఇదంతా పాతాళము, దెయ్యాలు అన్నీ ఎందుకు అవసరం వాళ్ళకి? ఇప్పుడు ఆడ ఏం అవసరం నాకంటే? వాళ్ళు ఈ లోకములో ఏది ఉన్నా వేస్ట్ తెలవాలి. అయితే ఈ కొంచెం తెలిసినోడు ఈయనేం చెప్తున్నాడని అబద్ధ బోధకుడు. తప్పు, తొందరపడద్దు, ఆలోచన చేయాలి. ఏం చెప్తున్నాడు అతనికి తెలుసా తెలీదో? తెలిసే ఉంటే ఒకవేళ నేను అన్నది పొరపాటు అయిపోదు అని నువ్వు న్యాయబద్ధంగా అడిగి తెలుసుకోవాలి. దేవుళ్ళరా, సత్యమును మనము గ్రహించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏం రాయబడిందంటే, ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడలేదు. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము లెక్కల్లోకి రాలేదు. ఏ లెక్కల్లోకి రాలేదు? మరణాకరమైన పాప లెక్కల్లోకి రాలేదు. కనుక అప్పుడు వాళ్ళు తప్పు చేశారు, క్రియపాపము. కానీ వారికి ధర్మశాస్త్రము లేదు, ఆజ్ఞలు లేవు. కనుక వాళ్ళ క్రియపాపములో మనస్సాక్షి తెలుసు. వాళ్ళ హృదయం ముందు మనస్సాక్షి మీద రాశాడు దేవుడు ధర్మశాస్త్రం. వాళ్ళకి తెలుసు ఇది తప్పేరా, ఇది మంచిది కాదు, కానీ ఇట్లా అందరూ చేస్తున్నారు మా వాళ్ళు, కానీ నాకైతే నచ్చుతలేదు, కానీ వాళ్ళ ద్వారా నేను తప్పకుండా దాన్ని అవును అనవలసి వస్తుంది అనే పరిస్థితుల్లో బతికే వాళ్ళు ఉన్నారు అప్పుడు నోవాహు కాలంలో. అందుకే వారిని అవిధేయులు అన్నారు. అంటే విధేయత చూపలేకపోయారు దేవునికి. కొంత దేవుడు ఉన్నాడు, నోవాహు చెబుతున్నాడు, వరి నాయన దేవుడు ఉన్నాడు రా, అక్కడ నుంచి వర్షం పంపుతారా, మనందరం మునిగిపోతామని నాకు చూపెట్టరా. కొంతమందిని కొంచెం అవును ఈ ముసలుడు అబద్ధం ఎందుకు చెప్తాడు, ఈయన కూడా పెద్ద మనిషి, మంచి ప్రవక్త, చాలా విషయాలు చెప్పినప్పుడు జరిగినాయి, ఇతడు చెప్పింది ఇది కూడా జరుగుద్దేమో అనే ఆలోచనలో కొంతమంది ఉన్నారు. కానీ వాళ్ళకు పుట్టినటువంటి వ్యక్తులు పెద్ద పెద్ద నెఫిరీలు, 70 అడుగుల ఎత్తు, పెద్ద పెద్ద కొండరాళ్ళని తీసి అవతల విసిరేస్తారు. ఇంత గొప్ప వాళ్ళు మాకు పుట్టారే. వాళ్ళు ఏమంటున్నారంటే, ముసలోడు చెప్పింది అబద్ధం, నమ్మకండి, మనం ఎడదచ్చిపోతాంరా, ఏ వర్షం ఎన్నడని వచ్చిందా పైనుంచి, భూమి నుండి నీళ్ళు వచ్చేది అని వాళ్ళు అంటుంటే, మా వాళ్ళు కూడా ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారు కదా, మరి వీళ్ళ మాట కూడా నిజమే, ఈ ముసలోడి మాట ఎట్లా నమ్ముతాము, నమ్మాలనా వద్దా అని చెప్పి కొంచెం సందిగ్ధంలో ఉండి విధేయత చూపనటువంటి ఆత్మలవి. అయితే వారిని ఎలా రక్షిస్తున్నాడు, ఏ ధర్మాన్ని బట్టి దేవుడు రక్షిస్తున్నాడంటే, ఆ సమయములో
వారికి ధర్మశాస్త్రము లేదు, అంటే ఆజ్ఞ లేదు. ఆజ్ఞ లేదు గనుక క్రియపాపము కూడా లెక్కల్లోకి రాదు. క్రియపాపము లెక్కలో రాదు కనుక మరణకరమైన పాపము కాదు, ఇక నరకానికి వెళ్ళడు. అయితే జన్మలో పాపం ఉంది, జన్మదోషం అయితే మీకు ముందే చెప్పాను, అది మరణకరం కాని పాపం. కనుక చిన్నపిల్లలు చనిపోతే ఏ ధర్మమును ఏ సూత్రమును బట్టి దేవుడు నరకానికి లేకుండా పరలోకానికి తీసుకెళ్తున్నాడో ఎగ్జాక్ట్లీ అదే పద్ధతిలో అదే సూత్రం అదే ధర్మాన్ని బట్టి ఆ కాలములో మరణకరమైన పాపం అంటే క్రియ పాపము చేసినను అవిధేయులైన వారిని దేవుడు కొంతమందిని రక్షించుటకు పూనుకున్నాడు. వారి హృదయమందు మంచని తెలిసి కూడా అటు ఇటు సందిగ్ధంలో ఉన్నవారన్నమాట. పూర్తిగా అహంకారులు గర్వాంధులు కాదు. అట్టి వారికి పాతాళముల దగ్గర ఆత్మల యొద్దకి ఆత్మస్వరూపికి వెళ్ళి ఆయన ప్రకటించెను. చూసారా? కనుక ఆ ధర్మము చిన్నపిల్లలని రక్షించిన ధర్మమే అక్కడ ఉపయోగపడుతుంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న పాపానికి, జన్మ పాపానికి ధర్మశాస్త్రం ఎక్కడిది, ఆజ్ఞలు ఎక్కడి, నెరవేర్పులు ఎక్కడి, యేసు రక్తం ఎక్కడిది, అయానికి అవసరం లేదు. అది అతనిది కాదు. అది అతనిది కాకపోతే మరి అతని జన్మ పాపం అని ఎందుకు అంటున్నారు సార్? అది పాపం కాదు కదా, పాపమే. ఎందుకంటే వాడు పెరిగినాక తప్పకుండా పాపం చేస్తాడు. ఈ చిన్న విషయం వివరిస్తా. ఒక ఆయన ఏమన్నాడంటే, పుట్టుకలో పాపము లేదు, దేవుడు పరలోకం ఇస్తాడు, స్వభావం క్రియ పాపమే అని చెప్పాట. కొంతమంది పిల్లల్ని చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి ఒక రూమ్లో పెద్ద హాల్లో వేసి వానికి లోకం చూపెట్టకుండా, పాపం నేర్పకుండా, బైబిల్ బోధించుకుంటా, నీతులు బోధించుకుంటా పెంచాడట. వాడు 20 ఏళ్ళు అయిన తర్వాత బయట తీసుకొచ్చి ఇది పుట్టుక పాపం లేదంటాడట. ఆ మాత్రపు ఆ చిన్న తెలివి ఎవరికి లేదా? ఇక ఏంలారా, నేను ఎంతో మందిని చూశాను పిల్లల్ని. నువ్వు ఎంత మంచిగా చెప్పినా, ఎంత మంచిగా వాడిని పెంచినా ఖచ్చితంగా వానికి ఆ స్వభావము ఎవరు నేర్పకుండా చాలా గుణాలు వచ్చేస్తాయి. తర్వాత పరిశుద్ధాత్మ సహాయంతో వాడు పోరాటం చేసి మార్చుకొని కష్టపడి అసలు రూపాంతరము చెందడం అంటేనే పెద్ద శ్రమ అండి, మహాశ్రమ. రక్షణ పొందిన తర్వాత ఆ వ్యక్తికి తన గుణం మీద గెలవాలి, ఆ గుణముల మీద గెలవాలి. అందుకే తీతు రాసిన పత్రిక 3:5 చదువు ముగిచేస్తాను. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయుట. బాప్తిస్మం అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ అనే వరం పొందిన తర్వాత ఆయన ఏం చేస్తాడట? లోపల నూతన స్వభావము కలగజేయడం. ఆ నూతన స్వభావంతో మనం మెల్లగా పాత స్వభావం అంటే ప్రాచీన స్వభావం అని విడనాడుతూ నవీన స్వభావంలోకి వెళ్ళిపోవాలి పూర్తిగా. అది రూపాంతరం, మనసు రూపాంతరం. ఇది ఒక పోరాటం కాదా? ఇంత భయంకరమైన పోరాటం ఉన్నది. ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి అలా పెడితే వాడిని తీసుకొచ్చి వాళ్ళ రోడ్డు మీద వదిలిపెట్టు, ఖచ్చితంగా లోకాన్ని చూసినాక అలాగే పోతాడు తప్పకుండా. అయితే వానికి ఏం తెలవాలంటే, నేను జన్మతో ఒక దోషిని పాపి, నా గుణం మంచిది కాదు, నా స్వభావం మంచిది కాదు, ఇదిగో క్రీస్తుని నమ్మి నా స్వభావాన్ని మార్చుకుంటాని అతడు ఒప్పుకుంటే పరిశుద్ధాత్మ సహాయంతోనే గెలుస్తాడు. వాడు గెలవడు. కనుక జన్మతో వచ్చిన పాపం అతనిది కాదు కనుక అతడు అప్పుడే చనిపోతే ఆ చిన్న పిల్లోనికి పరలోకంలో అతనికి ఆ స్థలం ఉన్నది. దూతలు, ఆ పిల్లల కొరకు దూతలు ఉన్నారట సపరేట్గా. ఆ దూతలు వారిని అక్కడ ఒక ట్రైనింగు, ఒక గొప్ప హాల్ ఉంది వారి కొరకు. అలాగనే మతిస్థిమత లేని వారు, పిచ్చి వారైపోయిన వాళ్ళు, ఇలాంటి అమాయకుల కొరకు ఈ ఆత్మని నరకం వేసి కఠినంగా శిక్షించేంత దుర్మార్గుడు కాదు మన దేవుడు. వాళ్ళందరికీ ఒక స్థలం ఉంది, న్యాయవంతుడు. కానీ అహంకారులు, గర్వాంధులు అన్నున్నా ఇండ్లున్నా, జాగ్రత్త వినాలి, నువ్వు దేవునిలో ఉన్నా అన్యులో ఉన్నా వారికి నరకమే దిక్కు. అన్యులలో మంచోళ్ళు లేరా? వాళ్ళు మొక్కేది విగ్రహాలైనా సరే, వాళ్ళకు దేవుడని తెలియకపోయినా ఆ తెలిసినది విగ్రహం అని తెలుసుకున్న ఆ విగ్రహమే దేవుడు అన్నా కానీ వారిలో భక్తి రసం ఉంటుంది. చాలా మందిలో వాళ్ళు తప్పులు చేయరు, అందులో కూడా కరెక్ట్ ఉంటారు. కొంతమంది వేషధారులు విగ్రహాలు మొక్కి మరలా వేసుకుంటారు కానీ పాపాలు చేస్తూనే ఉంటారు. చూసారా? కనుక దేవునికి కావలసింది ఏంటి? భక్తి రసం ఉన్నవాడినే పట్టుకుంటాడు. ఇల్లున్నా వదిలిపెట్టాడు సృష్టికర్త, సత్యం తెలియపరుస్తాడు. అలాగనే జన్మతో వచ్చిన స్వభావం దేవులారా ఖచ్చితంగా మనల్ని నాశనం చేస్తుంది. అయితే పరిశుద్ధాత్మని నమ్మనివాడు కానీ,
పరిశుద్ధాత్మని పొందని వాడే గాని, ఈ బోధ పరిశుద్ధాత్మ బోధన వినని వాడే గాని, పరిశుద్ధాత్మే లేదు అనేవాడి దగ్గర విరిగేవాడు ఎవడు పరలోకం పోడు. ఎందుకంటే ఈయన నూతన స్వభావం కలగజేసి నిన్ను దిద్దుతేనే తప్ప నీ దినదినము దిద్దాలనే. అందుకే పౌలు అంటాడు, మేము దినదినము చస్తూ బ్రతుకుతున్నామండి. ఎందుకు చచ్చిపోతున్నామే? ఒక్కసారే కదా చనిపోయేది. అంటే దినదినము చనిపోతున్నాం అంటే కారణం ఏంటంటే దినదినము మా తప్పు మా బయటపడుతుంది, దినదినము మేము హింసలు పొందుతున్నాం, దినదినము మా పరీక్షలు ఎదురవుతున్నాయి, కష్టాలు ఎదురవుతున్నాయి. అందులో మా స్వభావాన్ని, కోపాన్ని అంచుకొని ఓర్చుకొని మేము యేసు వలె ఉండుటకు ప్రయత్నం చేస్తున్నాం కనుక కష్టమైంది సార్ మాకు బాగా. చస్తూ బతుకుతున్నాం. సజీవ యాగము అంటే అర్థం ఏంటి? సజీవ అంటే బతికుండగా చచ్చిపోవుట యాగం అయిపోయారట. అందుకనే దేవుని బిడ్డలారా, జన్మతో పాపము లేదని ఎప్పుడు అనకూడదు. పేతురు 1:4-6 అది ముగించేద్దా. మృతులు శరీర విషయములో మానవరీత్యా తీర్పు పొందునట్లును, ఆత్మ విషయములో దేవుని బట్టి జీవించున్నట్లును వారికి కూడా స్వార్థ ప్రకటింపబడేను. అది ధర్మశాస్త్రం లేనప్పుడు చనిపోయి పాతాళానికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులకు ఎందుకు సువార్త ప్రకటింపబడింది ఆత్మరూపులు అంటే, వాళ్ళు శరీర విషయము అనగా జన్మతో వచ్చిన పాపం బట్టి అదే స్వభావం అలాంటి జన్మ మరణాకరము కాని పాపము గనుక వాళ్ళకి శరీర మరణమే శిక్ష. ఎంత గొప్పవాడండి యేసయ్య. శరీర మరణమే వారికి శిక్ష అయింది కనుక శరీరమును బట్టి మరణ శిక్ష పొందారు, ఆత్మను బట్టి విశ్వాసము ద్వారా రక్షింపబడతారు. అంతే పాతాళములో సువార్త ద్వారా వాళ్ళు విశ్వాసించి రక్షింపబడ్డారు. చిన్నపిల్లలది కూడా అంతే. తెలియనప్పుడు వాళ్ళు చనిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అద్భుతమైనటువంటి ఈ స్వార్థ మర్మాలు తెలియపరచబడతాయి, వాళ్ళు మార్చి అక్కడ బతుకుతారు. మరి స్వభావము వాళ్ళు క్రియపాపమే చేయలేదు కనుక ఆ స్వభావము చిన్నతనంలోనే ఆత్మ దేవుడి యొక్క మహాకృపను బట్టి, దేవుని కృపను బట్టి ఆ స్వభావము చిన్నతనంలో ఏమీ తెలియని స్థితిలోనే చనిపోతుంది. అది మరణంతో. అది క్రియారూపం దానికి తెలియదు అసలు. కానీ క్రియారూపం దాలుస్తే భయంకరం. ఖచ్చితంగా వాడు తనకు తను మార్చుకోవాల్సిందే. ఇప్పుడు మానవుడు పుట్టుకతో పాప కాదు అని ఇలా అంటున్నారు కనుక యేసుప్రభు కూడా కాదు. అప్పుడు ఇద్దరు సేమ్. నేను అంటున్నాను మానవుడు పుట్టుకలో పాపాత్ముడు, యేసుప్రభు కాదు అంటే యేసుప్రభుకి ఈ శరీరం కాదా? ఈ శరీరం కాదు. ఈ సంగతి మనం భవిష్యత్తులో ఇంకా తెలుసుకుంటాం. ఈ పాఠం ఇంతటితో ముగిస్తున్నాను. ఎందుకంటే నేను ఎన్ని చెప్పినా ఒక లేఖనం అడ్డం వస్తుంది. మళ్ళీ అదే ఎబ్రీ పత్రిక 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. అది యేసు ప్రభుల వారు మనలాంటి శరీరం కలిగిన వాడు, మనలాంటి సమస్త బలహీనతలు కలిగిన వాడు. ఆయన మనలాగే శోధింపబడ్డాడు, పాపము చెయ్యలేదు కనుక మనం కూడా శోధింపబడి పాపము చెయ్యకుండా ఆయనలాగా గెలువు అంటుండు. అందుకే పుట్టక మనిషికి పాపం లేదు, యేసు ప్రభుకు లేదు. యేసు ప్రభుకున్న రక్తము శరీరము మనలాంటిది అంటుంది బైబుల్. మనలాగే రక్తమాంసములు కలిగచ్చెను, మనలాగే శోధింపబడెను, మనలాగే ఆయనకు అన్నీ జరిగను కనుక మన ఆదాము రక్తము శరీరమే ఆయనలో ఉన్నది అని ఈ వచనం తెలియపరుస్తుంది కదా. మరి మనం చెప్పిందంత అబద్ధం అయిపోతుంది కదా. మరి దీనికి ఏం చెప్తారు? అందుకనే ఒక్కొక్క ప్రశ్న లేవనెత్తాలే, అది లేకుండా మొత్తం తుణుకలు మొత్తం దాన్ని మనం సంవరించేయాలి. అబద్ధ బోధన సమస్త జ్ఞానమును చెరపట్టి తెచ్చి యేసయ్య కాళ్ళ దగ్గర వేస్తాం. బోధకులు చేయాల్సిన పని అదే, యేసయ్య కాళ్ళ దగ్గర తీసుకురావాలి మనం. కనుక దీని బిడ్డలారా, వచ్చే వారము ఇంకా కొంచెం ఉన్నది. మానవ పాపం విషయం తెలిసినాక అప్పుడు యేసు ప్రభువులో మనిషి రక్తం ఉన్నదా, మరియమ్మ రక్తం వచ్చిందా, మనం ముందు చాలా విషయాలు తెలుసుకుంటాం. అప్పటి వరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ బుధవారము తండ్రి జన్మ పాపం ఉన్నదా లేదనే ఈ సిరీస్లో ఈ 6వ ఎపిసోడ్ 6వ వారంలో మీరు మాట్లాడిన విధానం నా తండ్రి గొప్పదై ఉన్నది. మరణకరమైన పాపం అంటే ఏంటిది, మరణకరము కాని పాపం అంటే ఏంటిదో ఈరోజు మీరు మాకు తెలియపరిచినందుకు కృతజ్ఞతలు. ఈ విన్నటువంటి బిడ్డల హృదయాలలో ఈ సత్యమును గ్రహించి ఇంకా అంతా కూడా బైబిల్ ఇలాగే ఉంటుంది, మనం ఓపిక కలిగి నేర్చుకోవాలన్నది మనసు అందరికీ దయచేయండి ప్రభువా.
నీ సేవకుని బలపరిచి ఇంకా భవిష్యత్తులో చాలా ఉంది చెప్పవలసింది తండ్రి. ఆ విషయంలో కూడా మమ్మల్ని బలపరిచి నడిపించమని మా రక్షకుడు ప్రభువైన యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తం అయితే మరొక బుధవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.